Namaste boys, this is your PK. Welcome back in our video. Day 26 of learning Python. So here is the main topic in Python. So loops concept. So loops concept తెలుసుకోవాలనుకుంటున్నారా? నాట్ ఓన్లీ లూప్స్, ఇంకా చాలా పైథాన్ గురించి ఇన్డెప్త్గా మీరు నేర్చుకోవాలంటే ఈ అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి, వీడియోని సేవ్ చేసుకోండి. బేసికలీ లూప్స్ ఆర్ టూ టైప్స్, ఒకటి వైల్ లూప్ అండ్ ఇంకొకటి ఫర్ లూప్. అండ్ ఈ వీడియోలో మనం వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. సో వైల్ లూప్లో మీరు గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ది వైల్ కండిషన్ పెట్టి కాలన్ పెట్టి కిందికి వచ్చినాక ఒక 4 స్పేసెస్ విడిచిపెట్టి ఆ పక్కన మనం బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి. ఇక్కడ స్పేసెస్ ఎందుకు బ్రో వట్టిగా, నేను కింది లైన్ నుంచి మళ్ళీ స్పేస్ ఇవ్వకుండా రాస్తానంటే కంప్యూటర్ దెంగేయమంటుంది. ఫస్ట్ అది సింటాక్స్, దాన్ని మనం అట్లనే వాడాలి, అట్లా వాడదానే కంప్యూటర్కి అర్థమవుతుంది. సో ఇక్కడ కోడ్ చూస్తే కండిషన్లో ఏముంది, 1 ఉంది. 1 ఈజ్ లెస్ దెన్ 3 ట్రూ కాబట్టి కిందికి వస్తుంది. కిందికి వచ్చి a = a+1 అంటే ఏలో 1 ఉంటే ఆ 1కి ఇంకో 1 యాడ్ అవుతుంది, అంటే 2 అవుతుంది. సో ప్రింట్ ఏ అన్నప్పుడు 2 అనేది ప్రింట్ అవుతుంది. సో సేమ్ పైనకి వెళ్తుంది, పైనకి వెళ్ళి మళ్ళీ ఏలో ఏమని ఉంది, 2 ఉంది. 2 ఈజ్ లెస్ దెన్ 3 ట్రూ కాబట్టి మళ్ళీ కిందికి వస్తుంది. మళ్ళీ a = a+1, ఏలో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 + 1 3 అవుతుంది. సో ప్రింట్ ఏ అన్నప్పుడు మనకు 3 ప్రింట్ అవుతుంది. సో సేమ్ అలానే పైకి వెళ్తుంది. సో 3 లెస్ దెన్ 3 అది ఫాల్స్ కాబట్టి ఆ లూప్లో నుంచి వెళ్ళి బయటకు వస్తుంది. బయటకు వచ్చి మనకు అవుట్పుట్ 2 and 3 అనేది ప్రింట్ అవుతుంది. సో సింపుల్. ఇక్కడ రిమైండర్ ఏంటిదంటే, కండిషన్ ట్రూ అయ్యేంత వరకు లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది వైల్ లూప్లో.